వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. సో ఈరోజు డే 45కి సంబంధించినటువంటి సొల్యూషన్స్ చేద్దామండి. సో మరి ఏ సబ్జెక్ట్ నుంచి ఏ విధంగా తీసుకున్నాం ఒకసారి చూద్దాం. మరి మ్యాథ్స్లో లైన్స్ అండ్ యాంగిల్స్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకోవడం జరిగిందండి. చూడండి ఒకసారి ఇక్కడ మీకు ఒక చిన్న రిమైండర్. సో సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్లో లైన్స్ అండ్ యాంగిల్స్ని 3 చాప్టర్స్గా విడదీశారండి. ఏంటండి, లైన్స్ అండ్ యాంగిల్స్ని 3 చాప్టర్స్గా విడదీశాడు. లైన్స్ అండ్ యాంగిల్స్, ఓన్లీ యాంగిల్స్ ఇచ్చాడు, మనం లైన్స్ యాడ్ చేసుకున్నాం. ఓకేనా. మరి ఆ 3 చాప్టర్స్ ఎలా ఉన్నాయి సార్ అని కానీ మనం ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ చాప్టర్లో యాంగిల్ అని అనేసాడు అంతే. ఒక చాప్టర్లో యాంగిల్, ఇంకొక చాప్టర్లో టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఏంటండి, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అన్నాడు, యాంగిల్స్లో రకాలు. మరి థర్డ్ వన్ ఏంటి సార్ అంటే కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు. ఏమమ్మా, కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇలా 3 చాప్టర్స్ లాగా ఇచ్చాడు మనకి. ఎన్ని చాప్టర్స్ లాగా ఇచ్చాడు? 3 చాప్టర్స్ లాగా ఇచ్చాడు అనమాట మనకి. సో మనం ఏం చేసామంటే ఈ 3 చాప్టర్లు మనం డైలీగా అనుకున్నట్టుగానే ఒక్కొక్క దానికి కూడా 4 వర్క్ షీట్స్ ఇస్తే 12 వర్క్ షీట్స్ అయిపోతాయి. సమ్స్ మరి తేలేము. సో ఈ వర్క్ షీట్స్ ఏమైనా కంటెంట్లో పెట్టేసుకున్నా చాలు, అన్ని ఎక్కువ సమ్స్ వస్తాయి, 120 సమ్స్ వస్తాయి అలా అనుకుంటే. సో అందుకోసం ఏం చేసామంటే 3 చాప్టర్లు ఇన్క్లూడింగ్గా ఒకే చాప్టర్లా లైన్స్ అండ్ యాంగిల్స్లా తీసుకొని, ఓకేనా. సో 8 వర్క్ షీట్లు అనేది ఇవ్వడం జరిగింది. అంటే 80 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 80 క్వశ్చన్స్ అనేవి మీకు ఇవ్వడం అనేది జరిగిందండి. ఓకేనా. సో 80 క్వశ్చన్స్ బాగా చేయండి. ఈ 80 క్వశ్చన్స్ చేస్తే చాలు, మీకు లైన్స్ అండ్ యాంగిల్స్ ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లమ్ కవర్ అయిపోతుంది. ఓకేనా. అదేవిధంగా బేసిక్ నాలెడ్జ్ నేర్చుకోండి. బేసిక్ నాలెడ్జ్ పైన మనం వీడియోస్ బాగానే చేసుకున్నాం లైన్స్ అండ్ యాంగిల్స్కి. సో అవి కూడా చూడండి. ఓకే, ఒకసారి ముందు ఏ చాప్టర్స్ నుంచి ఏ సబ్జెక్ట్ నుండి ఏ చాప్టర్స్ తీసుకున్నామో చూసాక లైన్స్ అండ్ యాంగిల్స్ గురించి మీకు చిన్న బేసిక్స్ చెప్పేసి తర్వాత వాటి మాట్లాడుకుందాం. ఓకే, క్వశ్చన్ సాల్వ్ చేసుకుందాం. మరి ఇక్కడ చూసుకుంటే మ్యాథ్స్లో లైన్స్ అండ్ యాంగిల్స్ కంప్లీట్ చేసుకుందామండి. ఎక్కడి నుంచి 45 నుండి 45, 46, 47, 48, ఓకేనా. 49, 50, 51, 52, 52వ వర్క్ షీట్ వరకు, 52 వర్క్ షీట్ వరకు కూడాను లైన్స్ అండ్ యాంగిల్స్ పైనే క్వశ్చన్స్ ఇచ్చాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి తీసుకొని ఇచ్చాం. కొన్ని క్వశ్చన్స్ అంటే నెంబర్ మార్చేసి రిపిటేషన్ అయినా సరే రిజిస్ట్ అవ్వండి, ఓకేనా. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ తేవడం అనేది చాప్టర్ నుంచి కొద్దిగా పాసిబుల్ అయ్యే విషయమే కాదనమాట, ఓకేనా. సో మరి చూద్దాం. నెక్స్ట్ మరి చూసుకుంటే మెంటల్ ఎబిలిటీలో ఎనాలజీ, మరి 5 అని వచ్చిందా ఎనాలజీ అంటే 5, 15, 25, 35, 45, 55 ఇలా వచ్చిందంటే ఆ రోజు మనం ఎనాలజీ అనేటువంటి టాపిక్ తీసుకున్నాడు, గుర్తుంచుకోండి ఎనాలజీ. మరి నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఆర్డరింగ్ ఆఫ్ వర్డ్స్ని అంటే వర్డ్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ని డిఫరెంట్గా ఇస్తే వాటన్నిటిని కూడా మనం ఒక ఆర్డర్లో పెట్టుకోవాలన్నమాట. తర్వాత సార్ ఒక ప్యాసేజ్ తీసుకున్నారు. అదేవిధంగా రీజనింగ్లో సిరీస్ అండ్ అరేంజ్మెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ వర్డ్స్ మనం 41 నుంచి 44 వరకు ఎనాలజీ, క్లాసిఫికేషన్ రెండూ చెప్పుకున్నాం. ఇంకా ఆల్రెడీ ఎనాలజీ పైన మనం ఒక 4 వర్క్ షీట్స్ కంప్లీట్ చేసాము. క్లాసిఫికేషన్ పైన కూడా వేరుగా 4 వర్క్ షీట్స్ కంప్లీట్ చేసాం. మరలా ఏం చేసామంటే మనం ఏవైతే 10 టాపిక్స్ అనుకున్నామో ఆ 10 టాపిక్స్ పైన కూడా వర్క్ షీట్స్ కంప్లీట్ చేసుకొని, ఓకేనా, మరలా వీటిని రిపీట్ చేసుకుంటున్నాం. 2 టాపిక్స్ అని మిక్స్ చేసి ఇస్తున్నాం. 5 క్వశ్చన్స్ ఏమో ఇక్కడ సిరీస్ నుంచి, 5 క్వశ్చన్స్ ఏమో అరేంజింగ్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ వర్డ్స్ లేదా డిక్షనరీ ఆర్డర్ నుంచి ఇస్తున్నాం, ఓకేనా. సో అంటే మరలా ఇవి ఒక 4 days మనకి రిపీట్ అవుతాయి. అప్పటి నుంచి 45, 46, 47, 48లో. నెక్స్ట్ మరి జీకే సార్ ఏ విధంగా తీసుకున్నారు సార్ క్వశ్చన్స్ కానీ చూస్తే ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అని చెప్పేసి తీసుకున్నారు, ఓకేనా. ట్రైబల్ కమ్యూనిటీస్ గురించి జీకే సారు తీసుకున్నారనమాట. ఇవి మనకున్నటువంటి సబ్జెక్ట్స్ అండి, ఓకేనా. సో ఈ సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వర్క్ షీట్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కోసం నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం లేదా VZM అని మీరు టైప్ చేసినట్లయితే మా యొక్క యాప్ కనిపిస్తుందండి గూగుల్ ప్లే స్టోర్లో. సో డౌన్లోడ్ చేసుకుంటే మీకు అతి తక్కువ ప్రైజ్లోనే క్వాలిటీ క్లాసెస్ ఇచ్చాం.
ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి చూడండి. ఓకే, మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామండి. సో మ్యాథ్స్లో లైన్స్ అండ్ యాంగిల్స్ అని తీసుకున్నాము. ఓకేనా, మరి ఈ లైన్స్ అండ్ యాంగిల్స్ గురించి ఒకసారి కొద్దిగా బేసిక్స్ చెప్పాక మీకు ఇక్కడికి వచ్చేద్దాం, కంటెంట్లోకి వచ్చేద్దాం. ఎస్, మరి లైన్స్ అండ్ యాంగిల్స్లో ఒకసారి బేసిక్స్ మాట్లాడదామండి. సో మరి యాంగిల్ అంటే ఏమిటి? లైన్ మనకు అవసరం లేదు, లైన్ అనేది మనం ఇన్క్లూడింగ్గా చేసుకున్నాం. యాంగిల్ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. చూడండి, జనరల్గా దీన్ని మనం పాయింట్ లేదా బిందువు అంటాము. ఏమంటామండి? బిందువు, పాయింట్ అంటాం. చుక్క పెడితే లేదా ఒక డాట్ పెడితే ఇది బిందువు. 2 పాయింట్స్ ఉన్నాయనుకోండి, ఈ రెండింటిని కలిపాం. సో దీన్ని ఏమంటారు? లైన్ సెగ్మెంట్ అంటాము. లైన్ సెగ్మెంట్ అంటాం. అంటే దీనికి ఉన్నటువంటి పేరు సరళ లేదు రేఖాఖండం. ఏంటమ్మా? రేఖాఖండం. ఏమంటామండి? రేఖాఖండం. మరి యాంగిల్ అంటే కోణం అండి, అది కూడా రాసేద్దాం. మరి తెలుగు మీడియం వాళ్ళు ఎవరికైనా ఉంటే యూజ్ అవుతుంది. రేఖాఖండం ఏంటమ్మా? కోణం. కోణం రేఖాఖండం అంటారు. ఈ రేఖాఖండాన్ని అంటే లైన్ సెగ్మెంట్ని బోత్ సైడ్స్ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే దీని పేరే లైన్ అంటాము. రేఖ లేదా సరళ రేఖ అంటాము. ఓకేనా? ఈ లైన్లో ఈ రేఖలో సగభాగం లేదా కొద్ది భాగాన్ని మనం రే అంటాం. రే అంటాం. కిరణము అంటాం. కిరణము అంటాం. ఏమంటామండి? కిరణము. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే 2 రేస్ తీసుకున్నాం. చూడండి, రే అంటే దీనికి ఒక వైపు ఎక్స్టెన్షన్ ఉండదు, ఒక దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఇంకొక వైపు ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ లెంత్ అలా పాస్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకేనా? ఒక పాయింట్ వద్ద స్టార్ట్ అయ్యి ఇంకొక వైపు అలా వెళ్తూనే ఉంటుంది. సో ఇవ్వండి, ఇది ఒక ఓఏ అనేటువంటి 1 రేని, అదేవిధంగా ఓబి అనేటువంటి మరొక రేని తీసుకున్నాను. సో ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ఈ ఖాళీ స్థలాన్ని, ఈ ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో లేదా 2 రేస్ కలిపి ఒక యాంగిల్ని ఫామ్ చేస్తాయి అని చెప్పుకుంటాం. ఏంటమ్మా? యాంగిల్ని ఫామ్ చేస్తాయి అని చెప్పుకుంటాం. కోణాన్ని ఏర్పరుస్తాయి. మరి ఈ 2 రేస్కి కూడా కామన్గా ఒక పాయింట్ ఉంది కదా, ఎండ్ పాయింట్. దీని పేరు ఏంటి సార్ అంటే వెట్టెక్స్. ఏంటమ్మా? వెట్టెక్స్ ఆఫ్ ది యాంగిల్. వెట్టెక్స్ ఆఫ్ ది యాంగిల్. యాంగిల్ యొక్క వెట్టెక్స్, దాన్నే మనం కోణం యొక్క శీర్షము అంటాము. ఏమంటామండి? శీర్షము అంటాము. మరి ఈ 2 రేస్ని ఏమంటారు సార్ అంటే ఇక్కడ 2 రేస్ ఉన్నాయి. ఓఏ అనే ఒక రే ఉంది, ఓబి అనేటువంటి మరొక రే ఉంది. ఈ 2 రేస్ని కూడా ఆర్మ్స్ ఆఫ్ ది యాంగిల్ అని పిలుస్తారు. ఏమంటారండి? ఆర్మ్స్ ఆఫ్ ది యాంగిల్, భుజాలు అంటాము. ఏమంటామమ్మా? భుజాలు అంటాము. భుజాలు, కోణం యొక్క భుజాలు అని పిలుస్తాం. ఇది యాంగిల్ అంటే. ఈ యాంగిల్స్లో రకాలు ఉంటాయండి. యాంగిల్స్లో ఏముంటాయండి? రకాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ని మనం డిగ్రీస్లో కొలుస్తున్నాం అనే సంగతి మీరు తెలుసుకోవాలి. ఎందులోనండి? డిగ్రీస్లో కొలుస్తాం. ఎందులో కొలుస్తామండి? డిగ్రీస్లో కొలుస్తాం. సో డిగ్రీస్లో చెప్పుకునేటప్పుడు ఏదైనా ఒక నెంబర్ రాస్తే ఆ నెంబర్ పవర్లో, పవర్ అంటే నెత్తి మీద 0 పెడతాం, అప్పుడు డిగ్రీ అని చదువుకుంటాం. ఏంటండి? నెంబర్ పవర్ పైన తన తలపైన ఒక 0 పెట్టేసి దాన్ని డిగ్రీ అని చదువుకుంటాం. దీని పేరు 25 డిగ్రీస్, 25 డిగ్రీలో అని చదువుతాం. 25 డిగ్రీలో అని చదువుకుంటాం. ఓకేనా? మరి ఈ యాంగిల్ కోణాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం పేరేంటి? ప్రొట్రాక్టర్ అంటాము. కోణమానిని అంటారు. ఏమంటామమ్మా? కోణమానిని. ఓకేనా? డి షేప్లో ఉంటుంది, ఇలా ఇదిగోండి ఇలా ఉంటుంది, కోణమానిని అంటాం దీన్ని. ఇది మన కాంపస్ బాక్స్ కానీ ఓపెన్ చేస్తే అందులో ఉంటుంది. ఓకేనా? దాంతో మీరు డ్రాయింగ్ వేసే ఉంటారు కానీ ఎప్పుడు దీన్ని యూజ్ చేయలేదు అనుకుంటాను, ఐ థింక్. ఓకేనా? ఎస్. ఇప్పుడు కోణాలలో రకాలు, టైప్స్ ఆఫ్ యాంగిల్స్. సార్ ఎన్ని టైప్స్గా విడదీసుకుంటాం సార్ అంటే 7 అంటే 7 టైప్స్గా విడదీసుకుంటాం. 7 రకాలుగా కోణాలని విడదీద్దాం. ఏమిటి సార్ ఆ 7 రకాలు? అనేది ఒకసారి చూడండి, కనిపిస్తుందా ఎల్లో? ఫస్ట్ వన్ జీరో యాంగిల్. యాంగిల్ అని మరి రాయను. జీరో యాంగిల్, దీన్నే మనం శూన్య కోణము అంటాము. ఏమంటామండి? శూన్య కోణము అంటాము. దీన్ని 0 డిగ్రీస్తో చూపిస్తారు. దేంతో చూపిస్తారమ్మా? 0 డిగ్రీస్తో చూపిస్తారు. అలానే సెకండ్ వన్ ఎక్యూట్ యాంగిల్. ఏంటమ్మా? ఎక్యూట్ యాంగిల్. దీన్ని తెలుగులో అల్పకోణము అంటారు.
మరి అల్పకోణము అంటే ఏంటి సార్ అంటే 0 degrees కంటే ఎక్కువగా ఉండి 90 degrees కంటే తక్కువగా, అంటే 0ని 19 కాకుండా ఆ మధ్యలో ఉన్నటువంటి యాంగిల్స్ ఏదొచ్చినా 1 నుంచి 89 వీటిలో ఏదొచ్చినా సరే దాన్ని ఏమంటాం సార్ అంటే ఎక్యూట్ యాంగిల్ అంటాం. ఏమంటామండి? అల్పకోణము అంటాము. ఏమంటాం? అల్పకోణము. మరి థర్డ్ వన్ కానీ చూసుకుంటే ఎస్ రైట్ యాంగిల్. ఏంటన్నా? రైట్ యాంగిల్. దీన్ని లంబకోణము అంటాం. ఎగ్జాక్ట్గా 90 degrees ఉంటే దాన్ని మనం ఏమంటాం సార్? రైట్ యాంగిల్ అని చెప్పేసి పిలుచుకుంటాం, లంబకోణము అంటాం. మరి ఫోర్త్ వన్ కానీ చూస్తే అబ్ట్యూజ్ యాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ దీన్ని అధిక కోణము లేదా గురు కోణము అంటారు. ఏమంటామమ్మా? అధిక కోణము లేదా గురు కోణము అంటాము. దిస్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ 90 and 180. అంటే 90కి 180కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్స్ని మనం ఏమంటామండి? అబ్ట్యూజ్ యాంగిల్స్ అంటాము. అధిక కోణము అంటే 90 degreesకి 180 degreesకి మధ్యలో ఉండాలి. అంటే 91 నుంచి 179 వరకు ఉన్నటువంటి కోణాలని, అంటే ఆ మధ్యలో ఉన్న ఏ డిగ్రీ అయినా సరే మనకి అది ఏమవుతుంది? అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది. మరి నెక్స్ట్ కానీ చూసుకుంటే ఏంటి సార్? అబ్ట్యూజ్ అయిపోయింది కదా. స్ట్రైట్ యాంగిల్. ఏంటమ్మా? స్ట్రైట్ యాంగిల్. దీన్నే మనం సరళ కోణము అంటాము. ఎగ్జాక్ట్గా 180 degrees ఉంటే ఏంటండి? ఎగ్జాక్ట్గా 180 degrees కానీ మనకి ఉంటుందని మనం స్ట్రైట్ యాంగిల్ అంటాము. 180 degrees ఉన్నటువంటి కోణాన్ని సరళ కోణము అంటాము. ఓకేనా? మరి సిక్స్త్ వన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే రిఫ్లెక్స్ యాంగిల్. ఏంటన్నా? రిఫ్లెక్స్ యాంగిల్. దీన్నే పరావర్తన కోణము అంటారు. ఏమంటారు? పరావర్తన కోణము. ఇది ఎలా ఉంటుంది సార్ అంటే 180 degrees కంటే ఎక్కువగాను 360 degrees కంటే తక్కువగాను. సింపుల్గా చెప్పాలంటే 180కి 360కి మిడిల్లో, అంటే బిట్వీన్గా ఉండాలంట, ఆ మధ్యలో ఉండాలి. ఓకేనా? 180 అవ్వకూడదు, 360 అవ్వకూడదు. ఎందుకంటే వాటికంటూ ఒక పేర్లు ఉన్నాయి. ఆ మధ్యలో ఉన్నటువంటిది దాన్ని ఏమంటాం? పరావర్తన కోణం అంటాం. అండ్ ఫైనల్గా కంప్లీట్ యాంగిల్. ఏంటండి? కంప్లీట్ యాంగిల్. దీన్ని సంపూర్ణ కోణము అంటాం. ఏమంటామమ్మా? సంపూర్ణ కోణం. ఎగ్జాక్ట్గా 360 degrees ఉంటే దాన్ని మనం కంప్లీట్ యాంగిల్గా పిలుచుకుంటాం. ఇక్కడే క్వశ్చన్ అడిగేస్తాడు. లాస్ట్ టైం ఇక్కడ అడిగాడు క్వశ్చన్. ఏం లేదు, ఏవో యాంగిల్ ఇస్తాడు, అది ఏ యాంగిల్ అవుతుంది 7 typesలో అడుగుతూ ఉంటాడు. 7 రకాల్లో ఏ కోణం అవుతుందని అడుగుతాడు. లేదు 7 రకాల్లో ఏదో కోణం ఇచ్చేసి ఇది వేటి మధ్య ఉంటుంది అని కూడా అడగవచ్చు అనమాట. ఓకేనా? సో గుర్తుంచుకోండి, ఇవి టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఏంటి? 0, ఎక్యూట్, రైట్, అబ్ట్యూజ్, స్ట్రైట్, రిఫ్లెక్స్ అండ్ కంప్లీట్. తెలుగులో మాట్లాడిద్దాం. శూన్యకోణము, అల్పకోణము, లంబకోణము, అధిక కోణము, సరళ కోణము, పరావర్తన కోణము, అదేవిధంగా సంపూర్ణ కోణము అని చెప్పేసి చెప్పుకుంటాం. మరి వీటితో పాటు ఇంకేం నేర్చుకోవాలంటే పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఏంటుంటుందండి? పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ అంటే కోణాలలో రకాలు, కోణాల జతలు. ఏంటమ్మా? కోణాల జతలు. చూడండి ఒకసారి ఇక్కడ రాస్తాను. పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ కనిపిస్తుందా? కనిపించకపోతే స్లైడ్ మారుద్దాం. మీకు ఇబ్బందిగా ఉంటే స్లైడ్ మార్చుకుందాం, ఎందుకంటే నాకైతే కనిపించడం లేదు ఇక్కడ, అందుకోసమని. ఓకేనా? సో ఎస్, పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్, కోణాల జతలు. ఏమంటామండి? కోణాల జత. పెయిర్ అంటే జత. పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్. 2 యాంగిల్స్ని కలుపుకుంటూ వెళ్తే ఎలా వస్తాయి అని చెప్పేసి అడుగుతాడు అనమాట. సో ఫస్ట్గా కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్. రెండోది సప్లిమెంటరీ యాంగిల్స్. ఏమంటారండి? సప్లిమెంటరీ యాంగిల్స్ చెప్తారండి. సప్లిమెంటరీ యాంగిల్స్. అవసరం అనుకుంటే మూడోది కూడా తీసుకోవాలి. ఏంటి సార్ అంటే కాంజుగేట్ యాంగిల్స్. ఏంటమ్మా? కాంజుగేట్ యాంగిల్స్. ముందు మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి సార్ అంటే ఈ మూడే. ఈ మూడింటి గురించే మనకి ఇచ్చాడనమాట. ఏంటండి? కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్, కాంజుగేట్ యాంగిల్స్. కాంజుగేట్ యాంగిల్స్ కూడా వదిలేయవచ్చు, ఓన్లీ సప్లిమెంటరీ, కాంప్లిమెంటరీ ఈ రెండు తెలిస్తే
మనకు చాలన్నమాట. ఈ రెండింటి గురించి ఇచ్చాడు మనకి. ఏంటి సార్ కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ అంటే, సో ఏవైనా 2 యాంగిల్స్ కానీ నువ్వు యాడ్ చేసినట్లయితే ఏంటమ్మా, 2 యాంగిల్స్ని కానీ యాడ్ చేసినట్లయితే, యాంగిల్ ఇదిగోండి ఈ సింబల్తో చూపిస్తారు, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి, ఈ 2 యాంగిల్స్ని యాడ్ చేసినట్లయితే 90 డిగ్రీస్ వస్తే వాటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ టు ఈచ్ అదర్ అంటాము. ఒకదానికి ఒకటవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి అన్నమాట. అలానే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి సార్ అంటే, యాంగిల్ ఏని యాంగిల్ బిని కలిపినట్లయితే 180 డిగ్రీస్ వస్తే, ఏమైనా 2 యాంగిల్స్ని కలిపినట్లయితే 180 డిగ్రీస్ కానీ వచ్చినట్లయితే వాటిని మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అని పిలుస్తాం. మరి కాంజుగేట్ యాంగిల్స్ అంటే ఏంటి సార్ అంటే, ద సమ్ ఆఫ్ ఎనీ 2 యాంగిల్స్ ఈక్వల్ టు 360 డిగ్రీస్, దెన్ దే ఆర్ కాల్డ్ కాంజుగేట్ యాంగిల్స్. వాటిని మనం కాంజుగేట్ యాంగిల్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఓకేనా, సో వీటి గురించి తెలుసుకుంటే చాలండి. తర్వాత లీనియర్ పేర్ అని, ఎడ్జసెంట్ యాంగిల్స్, లీనియర్ పేరు, అదేవిధంగా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా వీటితో పాటు ట్రాన్స్వర్సల్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఉంటుంది. అక్కడ వరకు మీరు నేర్చుకుంటే యాంగిల్స్ కంప్లీట్ చేసినట్టు. ఓకేనా, సో చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మన క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోదాం అండి. ఎస్, సో మరి క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే లైన్స్ అండ్ యాంగిల్స్లో, హౌ మెనీ లైన్స్ కెన్ బి డ్రాన్ త్రూ 2 పాయింట్స్? 2 పాయింట్స్ గుండా ఎన్ని లైన్స్ని డ్రా చేయొచ్చు? ఇవ్వండి, పాయింట్ అనేది ఇక్కడ ఒకటి ఉందండి, ఇంకొక పాయింట్ ఇక్కడ ఉందండి. ఈ 2 పాయింట్స్ గుండా ఎన్ని లైన్స్ని డ్రా చేయొచ్చు సార్ అంటే, ఓన్లీ వన్ లైన్ కెన్ డ్రాన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అనమాట. ఓకేనా, సో అంటే 2 బిందువుల గుండా ఎన్ని సరళ రేఖలను గీయవచ్చు అని చెప్పేసి అడిగాడు. ఒకే ఒక్క సరళ రేఖ. మరి అదే ఒక పాయింట్ గుండా ఎన్ని లైన్స్ని డ్రా చేయొచ్చు అంటే, ఇన్ఫినిట్లీ మెనీ, ఎన్ని లైన్స్ అయినా డ్రా చేయొచ్చు. ఏంటమ్మా, ఎన్ని లైన్స్ అయినా మనం డ్రా చేయొచ్చు. వీ కెన్ డ్రా ఇన్ఫినిట్లీ మెనీ నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఏ, ఓకేనా, పాయింట్. ఓకేనా, సో ఒక పాయింట్ గుండా ఎన్ని లైన్స్ అయినా డ్రా చేయొచ్చు. మరి ఒకే పాయింట్ గుండా వెళ్ళేటువంటి లైన్స్ని ఏమంటారు సార్ అంటే, కాన్కరెంట్ లైన్స్ అంటారు. ఏమంటారండి, కాన్కరెంట్ లైన్స్ అంటారు. ఓకేనా, సంయుగ్మ రేఖలు అంటారు, కాన్కరెంట్ లైన్స్ అంటారు. ఓకేనా, లీవ్ ఇట్. సెకండ్ వన్కి వెళ్ళిపోదాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్? ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఎవరు ఇన్కరెక్ట్ అని చెప్పేసి అడిగాడు. ఏ లైన్ డస్ నాట్ హ్యావ్ ఏ డిఫినెట్ లెంత్. ఎస్, లైన్కి ఎప్పుడు కూడా ఒక డిఫినెట్ లెంత్ ఉండదు. లైన్ సిగ్మెంట్కి అయితే డిఫినెట్ లెంత్ ఉంటుంది. లైన్ ఎప్పుడు కూడా వెళ్తూనే ఉంటుంది. సరళ రేఖ అనేది ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది. ఓకేనా, రేఖాఖండం అయితే ఒక దగ్గర ఆగిపోద్ది. ఓకేనా, సో కరెక్టే. ఏ లైన్ హ్యాజ్ నో ఎండ్ పాయింట్స్. ఎస్, దీనికి ఒకటే కదా మీనింగ్, ఒక లైన్కి ఎండ్ పాయింట్స్ ఉండవు. ఓకేనా, ఏ లైన్ కెనాట్ బి డ్రాన్ ఆన్ ఏ పేపర్ బట్ ఇట్ కెన్ రిప్రజెంట్ బై ఏ డయాగ్రామ్. అంతే, రైట్, ఇది కూడా రైటే. లైన్ మనం పేపర్ మీద చూపించలేం, కానీ బొమ్మ రూపంలో చూపించి. ఎలా చూపించవచ్చు? ఇలా లైన్ డ్రా చేసి యారో సింబల్స్ పెట్టి చూపించవచ్చు. ఓకేనా, ఏ లైన్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఓన్లీ వన్ డైరెక్షన్. లైన్ ఒకే వైపు వెళ్తుందట. నో, బోత్ డైరెక్షన్లో కూడా వెళ్తుంది. ఒకే డైరెక్షన్లో వెళ్తే దాన్ని ఏమన్నారు? రే అన్నారు. ఒకే డైరెక్షన్లో వెళ్తే రే అన్నాం. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ అన్నమాట. ఓకేనా, సో ఆన్సర్ ఏమవుతుందండి? డి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం, థర్డ్ క్వశ్చన్కి. ఎస్, చూడండి ఇక్కడ. ఎస్, బాగుంది కదా, ఫిగర్స్ ఇచ్చాం, మనం ఇచ్చాడు కదా, మనం ఇచ్చుకున్నాం. ఓకేనా, విచ్ సీక్వెన్స్ కరెక్ట్లీ మ్యాచెస్ దీస్ గివెన్ యాంగిల్స్ విత్ దేర్ మెజర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏం చెప్పాము? ఓకేనా, ఆరోహణ క్రమం అంటారు. చిన్నదాని నుంచి పెద్దదని పెట్టాలి. యాంగిల్స్లో చిన్న యాంగిల్ నుంచి పెద్ద యాంగిల్ పెట్టాలి. సార్ ఈ ఫిగర్ని ఎవరిని చెప్తుంది సార్ అంటే, ఎక్యూట్ యాంగిల్ చెప్తుంది, అల్పకోణాన్ని చెప్తుంది. ఎవరిని చెప్తుందండి? అల్పకోణం. మరి ఈ ఫిగర్ ఎవరిని చెప్తుందండి? ఎస్, స్ట్రైట్ యాంగిల్ చెప్తుంది. దేని చెప్తుంది? స్ట్రైట్ యాంగిల్ అంటే 180 డిగ్రీస్ ఉంటుంది అని చెప్తుంది. ఎల్ షేప్ ఉందా? అది ఎవరది? రైట్ యాంగిల్. ఎల్ షేప్ ఉందా? రైట్ యాంగిల్. ఇది 90 డిగ్రీస్ అనమాట. నెక్స్ట్ ఇది ఎలా ఉంది? ఒక స్లోప్ ఉంది కాబట్టి దీన్ని మనం అబ్ట్యూజ్ యాంగిల్ అని పిలుస్తాం, అధిక కోణము అని చెప్పేసి పిలుస్తాం. మరి వీటన్నిటిలో ముందు ఎవరు వస్తారు? ఎక్యూట్ యాంగిల్ వస్తుంది. ఎక్యూట్ యాంగిల్ తర్వాత ఎవరు వస్తారు? రైట్ యాంగిల్ వస్తుంది. అంటే ఫస్ట్ది, థర్డ్ది. ఇక్కడ ఏబిసిడి లెవెల్ లేదు కదా,
తర్వాత ఎవరు వస్తారు? అబ్ట్యూజ్ యాంగిల్ వస్తుంది, ఆ తర్వాత స్ట్రైట్ యాంగిల్. అంటే 1 3 ఇక్కడ రాస్తాను 1 3 4 2 1 3 4 2 ఫస్ట్ ఆన్సరే 1 3 4 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఎస్, నెక్స్ట్ చూడండి. సింపుల్ క్వశ్చన్ ఇబ్బంది పెట్టలేదు. కొద్ది వర్క్ షీట్స్ అలా వెళ్తున్న కొద్ది వర్క్ షీట్స్ లాస్ట్కి వచ్చిన కొద్ది టఫ్ అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ అబ్ట్యూజ్ యాంగిల్? క్రింది వాటిలో ఎవరు అబ్ట్యూజ్ యాంగిల్ కాదు? అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఎలా ఉండాలి? సో 90కి 180కి మధ్యలో ఉండాలి. 90 180 కదా, మధ్యలో ఉన్నది అబ్ట్యూజ్ యాంగిల్. సో మరి ఫస్ట్ 115 మధ్యలోనే ఉంది, 165 90కి 180కి మధ్యలోనే ఉంది, 175 కూడా మధ్యలో ఉంది. అంటే ఎవరో ఈ మధ్యలో లేదు, 195. దీన్నే మనం ఏమన్నాం? అధిక కోణము అన్నాం. క్రింది వాటిలో ఎవరు అధిక కోణం కాదు అని అడిగాడు. ఎవరు కాదు? 195 degrees కాదు. నెక్స్ట్, ద యాంగిల్ whose measure is 90 degrees. ఏ యాంగిల్ యొక్క మెజర్ అనేది 90 degrees ఉంటుంది? ఏ యాంగిల్ యొక్క మెజర్ 90 degrees ఉంటుందంటే రైట్ యాంగిల్ యొక్క మెజర్మెంట్ అనేది 90 degrees ఉంటుంది. ఓకేనా? మరి నెక్స్ట్ వన్ చూద్దాం. ఎస్, ఎన్ యాంగిల్ whose measure is 50 degrees. 50 degrees అంటే ఎవరు? ఎక్యూట్ యాంగిల్, అల్పకోణం. ఓకేనా? నెక్స్ట్, వన్ రైట్ యాంగిల్ ఈక్వల్ టు 90 degrees. ఈజీ క్వశ్చన్స్ అన్నీ కూడాను. ఓకేనా? అలా పెరుగుతుందిలేండి, నెక్స్ట్ లెవెల్లో పెంచుదాం. నెక్స్ట్ వన్, 8th వన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఇచ్చిన వాటిలో ఎవరు నిజము అని చెప్పేసి అడిగాడు. సో ఇక్కడ చూడండి, రైట్ యాంగిల్ ఈజ్ మోర్ దెన్ ఎక్యూట్ యాంగిల్. ఎస్, ఇదే కరెక్ట్ స్టేట్మెంట్. రైట్ యాంగిలే పెద్దది ఎక్యూట్ యాంగిల్ కంటే. లంబకోణమే అల్పకోణం కంటే పెద్దది. ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ రైట్ యాంగిల్ కంటే పెద్దది కాదు, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎక్యూట్ యాంగిలే చిన్నది కదా అన్నిటికంటే, అబ్ట్యూజ్ యాంగిల్ కంటే పెద్దదేం కాదు. రైట్ యాంగిల్ ఎక్యూట్ యాంగిల్ ఈక్వల్ ఏం కాదు. ఓకేనా? ఫస్ట్ స్టేట్మెంట్ క్లియర్. హౌ మెనీ రైట్ యాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ లెటర్ హెచ్? హెచ్లో ఎన్ని రైట్ యాంగిల్స్ ఉన్నాయని అడిగారు. చూడండి, హెచ్ రాద్దాం. ఇక్కడ హెచ్ ఇలా రాశాను. ఎన్ని రైట్ యాంగిల్స్ ఉన్నాయి? ఇదిగోండి 1 2 3 4 ఉన్నాయి. నెక్స్ట్, ఫైండ్ ద యాంగిల్ మెజర్స్ బిట్వీన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది క్లాక్ వెన్ టైమ్ సో 6 PM. అంటే క్లాక్లో సాయంత్రం 6 అయ్యేటప్పుడు ఏ యాంగిల్ ఫామ్ అవుతుంది హ్యాండ్స్ మధ్యలో? మరి సాయంత్రం 6 PM అంటే ఇదిగోండి, ఇది 6 ఇది 12 అనుకుంటే 6 PM అప్పుడు ఎలా ఉంటుంది? అవర్ హ్యాండ్ ఏమో 6ని చూపిస్తుంది, మినిట్ హ్యాండ్ ఏమో 12ని చూపిస్తుంది. కాబట్టి ఇదంతా ఇది స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ అంటే ఎంత? 180 degrees. ఓకేనా? సరళ కోణము అంటాము. ఎస్, ఇవి మనకి మ్యాథ్స్లో ఉన్నటువంటి 10 క్వశ్చన్స్. నెక్స్ట్ ఎవరున్నారండి? మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీలో ఏం తీసుకున్నాము? ఎనాలజీకి వెళ్ళిపోదాం. ఎనాలజీ తీసుకున్నాం. ఓకేనా? సో ఎనాలజీలో క్వశ్చన్ చూడండి, ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్, ఎనాలజీ అంటే మీకు తెలుసు కదా, ఇది వర్డ్ ఎనాలజీ ఇవ్వచ్చు, ఫిగర్ ఎనాలజీ ఇవ్వచ్చు, లేదా నెంబర్ ఎనాలజీ ఇవ్వచ్చు. ఓకేనా? ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫిగర్ ఎనాలజీ, నాన్ వెర్బల్ రీజనింగ్ అంటాము. ఓకేనా? వెర్బల్ రీజనింగ్లో వేరేగా ఉంటుంది. ఫస్ట్ 2 ఫిగర్స్కి ఏ రిలేషన్ ఉంటుందో థర్డ్కి 4కి అదే రిలేషన్ ఉంటుంది. అంటే మొదటి 2 బొమ్మలకి లేదా మొదటి 2 పటాలకి ఏ సంబంధం ఉంటుందో మూడో దానికి 4వ దానికి అదే రిలేషన్ ఉంటుంది. ఎక్కువగా 4వది మిస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ట్రయాంగిల్ తీసుకున్నాడు, త్రిభుజం తీసుకున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి పెంటాగాన్ తీసుకున్నాడు, పంచభుజం తీసుకున్నాడు. అది రెండింటికి ఉన్న రిలేషన్ ఏంటి సార్ అంటే, ఇక్కడ 3 sides ఉంటే ఇక్కడ 5 sides అయ్యాయి. అంటే 2 sides పెరిగాయి. ఎన్నయ్యి? 2 sides పెరిగాయి. మరి ఇక్కడ 4 sides ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం రావాలి? +2 చేస్తే 6 sides రావాలి. 6 sides రావాలి, లైన్స్ డ్రా చేసి ఉండాలి. ఇది 5 sides, 4 sides, 6 sides. ఇది 6 ముఖాలు ఉన్నది, 6 భుజాలు ఉన్నది. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది 8 sides, అది కాదు ఆన్సర్. నెక్స్ట్ వన్, 12th వన్ చూడండి. 12th వన్ మనం చూసుకుంటే, ఎస్ లుక్ ఎట్ దే. ఎస్, ఫస్ట్ ట్రయాంగిల్ ఇచ్చాడు, రెండోది ట్రయాంగిల్లో ట్రయాంగిల్ పెట్టేశాడు. కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం? సర్కిల్ ఇచ్చాడు కాబట్టి సర్కిల్లో సర్కిల్ పెట్టేద్దాం. ఓకేనా? సో సర్కిల్లో సర్కిల్ పెట్టేద్దాం. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్క్వేర్ ఇచ్చాడు, మరలా సెకండ్ ఫిగర్లో స్క్వేర్ లోపల ట్రయాంగిల్ తీసుకున్నాడు, అంటే చతురస్రం తీసుకున్నాడు. సెకండ్ ఫిగర్లో చతురస్రం లోపల త్రిభుజాన్ని తీసుకున్నాడు. అంటే ఏమైంది? ఒక సైడ్ని తగ్గించి లోపల తీసుకున్నాడు. అంతేనా? ఇక్కడ 5 sides ఉన్నాయి కదా, 5 sides ఉన్న ఫిగర్ తీసుకొని లోపల ఒక సైడ్ తగ్గిద్దాం, అంటే 4 sides ఉన్న ఫిగర్ని పెడదాం. సో దట్ ఈజ్ ఎట్ బి. దట్ ఈజ్ ఎట్ బి. ఓకేనా? నెక్స్ట్ 14th క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఎస్, లుక్ ఎట్ దే. 14 ఈజ్ దేర్. ఓకే, చూడండి ఇక్కడ ఏం చేశాడు? 2 circles, ఇక్కడేమో ఒక సర్కిల్ డాట్ పెట్టి ఇచ్చేసాడు.
ఓకేనా, అంటే 2 సర్కిల్స్ ఉంటే 1 సర్కిల్ తీసుకున్నాడు. సరే ఇక్కడ ఒక సర్కిలే ఉంది కదా, నెక్స్ట్ ఆఫ్ చేసేస్తే అక్కడ మరి సర్కిల్ తీసుకోకూడదు కదా అని మీరు అనొచ్చు, కానీ ఆప్షన్స్లో లేవు కదా, అన్నిట్లో సర్కిల్స్ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే, చూడండి ఇక్కడ ఎలా కంపేర్ చేయాలంటే, ఇక్కడ 2 సర్కిల్స్ తీసుకున్నాడు, నెక్స్ట్ ఫిగర్లో 1 సర్కిల్ ఇచ్చేసి సర్కిల్కి మనకి ఏం చేస్తాడు, షేడింగ్ చేశాడు. ఇప్పుడు ఎంప్టీగా ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ వచ్చినటువంటి సర్కిల్స్ ఎలా ఉండాలి, షేడింగ్ చేసి ఉండాలి, సేమ్ వేలో ఉండాలి. సో దట్ ఈజ్ ఎట్ సి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి 15 కానీ మనం చూసుకుంటే ఎస్ స్క్వేరు, సర్కిల్, ట్రయాంగిల్, డాట్ ఇచ్చారమ్మా. ఓకేనా, సో ఇక్కడికి వచ్చేసరికి ఏం చేశాడు సార్ అంటే, ఆ స్క్వేర్ మిస్ అయిపోయింది, వదిలేయండి, స్క్వేర్ వదిలేశాడు ఇక్కడ. మరి ఇంకా 3 ఫిగర్సే, సర్కిల్ ట్రయాంగిల్, ఓకేనా, సర్కిల్, డాట్, అంటే ఈ రెండు కూడా ఇంటర్చేంజ్ చేశాడు లోపల ఉన్నవి. ఇక్కడ స్క్వేర్ వదిలేస్తే లోపల ఉన్నటువంటిది ఎవరు, స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ బయట పెట్టేసి లోపల ట్రయాంగిల్ పెట్టేసి ఒక చుక్క పెట్టేద్దాం. ఎక్కడుంది, ఎస్ ఏ దగ్గర ఉంది. ఓకేనా, నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 16 కానీ చూసుకుంటే చూడండి, జస్ట్ దే ఆర్ రొటేటింగ్, ఇవి రొటేట్ అయ్యాయి అంతే. మనకి రొటేషన్ని 8 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఇది ఈస్ట్, ఇది వెస్ట్, నార్త్, సౌత్ తీసుకుంటే ఇది నార్త్ ఈస్ట్ గాను, ఓకే, ఇది నార్త్ వెస్ట్ గాను, ఇది సౌత్ వెస్ట్ అయితే సౌత్ ఈస్ట్గా తీసుకుని కంపేర్ చేసేయండి, వచ్చేస్తుంది. ఇది వెస్ట్ వైపు ఉన్నది కాస్త ఏమైంది, నార్త్ వెస్ట్ వైపుకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా ఏం చేద్దాం, ఇది ఏమైంది, వెస్ట్ వైపు ఉన్నది నార్త్ వెస్ట్కి ఎలా మూవ్ అవ్వాలి, 2 సైడ్స్ యారో, ఇక్కడ 2 సైడ్స్ యారో లేవు, ఇక్కడ ఇది కాదు. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ కంపేర్ చేసుకుంటే చాలు. మనం 45 ఉంటుంది వీటి మధ్యలో యాంగిల్. ఓకేనా, ఇప్పుడు ఎలాగో యాంగిల్ గురించి మాట్లాడాం కదా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ 17 కానీ చూసుకుంటే ఎస్ లుక్ ఎట్ దే, ఎలా ఇచ్చాడు చూడండి. ఒక లైన్ ఏమో జనరల్గా ఇచ్చాడు, సెకండ్ లైన్ పెద్దది ఇచ్చాడు, థర్డ్ లైన్ స్మాల్ ఇచ్చాడు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏం లేదండి, ఒక్కొక్కటి పెరిగాయి. ఇక్కడ పెద్ద లైన్స్ అంటే పెద్ద లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వస్తే 2 అయ్యాయి, చిన్న లైన్స్ 2 ఉంటే ఇక్కడికి వస్తే 3 అయ్యాయి, అంటే ఒక్కొక్కటి పెరిగాయి. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈక్వల్ టు 2 తీసుకోవాలి, ట్రయాంగిల్స్ ఏమో 4 తీసుకోవాలి. అర్థమైందా, సో ఈక్వాలిటీ 2 ఉండాలి, ట్రయాంగిల్స్ 4 ఉండాలి. దట్ ఈజ్ ఎట్ డి. ఓకేనా, నెక్స్ట్ 18కి వెళ్దాం. 18 కానీ చూసుకుంటే చూడండి ఎలా ఉన్నాయో, ఈ రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్లో ఉన్నాయి, కాబట్టి ఇక్కడ కూడా ఆపోజిట్లోనే రావాలి. సో దట్ ఈజ్ ఎట్ బి. క్లియర్? ఎస్. నెక్స్ట్ 19కి వెళ్ళిపోదాం. 19 చూడండి ఎలా తీసుకున్నాడు. 19 సర్కిల్ ఉందండి, సర్కిల్ లోపల రాంబస్ సింబల్ ఉంది. మరి సెకండ్ ఫిగర్లో కూడా సర్కిల్ ఉంది, రాంబస్ ఉంది, ఆ రెండు సరిపోయి. ఈ సర్కిల్ కాస్త ఏం చేశాడు, ఇక్కడ మనకి స్క్వేర్లా తీసుకున్నాడు. ఇక్కడ కూడా అలా ముందు డ్రా చేద్దాం. స్క్వేర్ సింబల్ ఉంది, దాని లోపల స్క్వేర్ సింబల్ ఉంది, ఈ రెండు సరిపోయాయి. ఈ సర్కిల్ ప్లేస్లో ఏం చేశాడు, వీడు స్క్వేర్ తీసుకున్నాడు కాబట్టి మనము కూడా కంపేర్ చేసుకుంటూ స్క్వేర్ తీసుకోవాలి. ఓకేనా, సో తర్వాత ఏం చేయాలి, ఈ డాట్ ప్లేస్లో ఇంటూ సింబల్ పెట్టాడు కాబట్టి మనం ఆ డాట్ ప్లేస్లో ఇంటూ సింబల్ పెట్టేద్దాం. సో అలాంటిది ఎక్కడ ఉంది సార్ అంటే బి దగ్గర ఉంది. ఓకేనా, నెక్స్ట్ 20 చూడండి. 20 కానీ మనం చూసుకుంటే సో బోత్ ఆర్ మిర్రర్ ఇమేజెస్, ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్. యారో సింబల్ ఎలా వెళ్తే అది మిర్రర్ ఇమేజ్లా ఉంది కాబట్టి సేమ్ యారో మిర్రర్ ఇమేజ్ తీసుకోవాలి. సో అలాంటిది ఎక్కడ ఉంది సార్ అంటే డి దగ్గర ఉందన్నమాట. ఓకేనా, సో మరి నెక్స్ట్ కానీ చూసుకుంటే ఎవరికి వెళ్ళిపోవాలి మనం, ఎస్ రీజనింగ్కి వెళ్ళిపోదాం. మన పార్ట్ రీజనింగ్. ఫస్ట్ సిరీస్ అండి, సిరీస్ ఉందండి. సో సిరీస్ అంటే ఏంటండి, వరుసగా కొన్ని నెంబర్స్ కానీ లెటర్స్ కానీ ఇస్తాడు, నెక్స్ట్ వచ్చేటువంటిది ఎవరో చెప్పాలన్నమాట మనం. సో 31st క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చాడు. A1 C3 ఇక్కడ మిస్ అయిందండి, చూడండి F6 రావాలి మధ్యలో, F6 J10 O15. చూడండి A1 C3 F6 J10 O15 ఇలా వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 4 + 5 15. అంటే కన్సెక్యూటివ్ నెంబర్స్ యాడ్ అవ్వకుంటూ వెళ్తున్నాయి. 1కి 2 యాడ్ చేసాం, నెక్స్ట్ 3 యాడ్ చేసాం, 4 యాడ్ చేసాం, 5 యాడ్ చేసాం కాబట్టి నెక్స్ట్ 6 యాడ్ చేయాలి. ఓకేనా, సో 15కి 6 యాడ్ చేస్తే 21. 21 ఎవరు, U21 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, క్వశ్చన్ పేపర్లో చేంజ్ చేసి పెడతానండి, యాప్లో చెక్ చేసుకుంది ఒకసారి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. 4 E 8 I
13 N 19 T. సో హూ ఈజ్ నెక్స్ట్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే 4 + 4 అయ్యింది, 8 + 5 అయ్యింది, 13 + 6. ఇది కూడా కన్సిక్యూటివ్ నెంబర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఇప్పుడు ఏం యాడ్ చేయాలి? 7 యాడ్ చేయాలి. ఓకేనా? 19కి 7 యాడ్ చేస్తే 26 అండి. అన్నీ 26 తోటే ఉన్నాయి. అంటే మనకి లెటర్ ఎవరు వస్తున్నారో చూడాలి. ఇది 5th లెటరు, 9th లెటరు, 14th లెటరు, T 20th లెటరు. +4 +5 +6 +7 అవ్వాలి. 20 + 7 27. సార్ మన 26 లెటర్సే కదా ఉన్నాయి అంటే Z26 అయితే A27. ఓకేనా? సో 26A అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదానన్న. ఎస్, G13T, I11R, LOL90. అయితే నెక్స్ట్ ఎవరు? G. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నెంబర్స్ ముందు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎంత ఉంది? 13, 11, 9. అంటే -2, -2, ఇది కూడా -2 అయ్యింది. 9లో 2 పోతే 7. 7తో ఉన్న ఆన్సర్ ఎవరు? ఇది ఒకటే ఉంది చూడండి మధ్యలో. ఇంకేది మీతో నేను కంపేర్ చేయలేదు. A4, D9, H15, M22. అయితే హూ ఈజ్ నెక్స్ట్ అని చెప్పేసి క్వశ్చన్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఏ అనేది ఫస్ట్ లెటర్ అండి, డి అనేది 4th లెటరు, హెచ్ 8th లెటరు, ఇది 13th లెటరు. ఇప్పుడు ఏమైంది? +4, ఓకేనా, +3, +4, +5 అయింది. కాబట్టి +6 చేయాలి. అంటే 19th లెటర్ తీసుకోవాలి. 19th లెటర్ ఎవరు? ఎస్తో స్టార్ట్ అయింది ఎవరండి? ఇది. కింద చూడండి, ఇక్కడ 4 9 వచ్చిందంటే 5 యాడ్ చేసాం. ఓకే, నెక్స్ట్ 6 యాడ్ చేసాం, నెక్స్ట్ 7 యాడ్ చేసాం కాబట్టి నెక్స్ట్ 8 యాడ్ చేయాలి. 22 + 8 30. నెక్స్ట్ వన్ చూడండి, C2E E5H G12K I27N హూ ఈజ్ నెక్స్ట్ అని చెప్పేసి అడిగాడు. జనరల్గా మాట్లాడదాం. 2 5 12 27 ఉన్నదండి. సో ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే 2 5 12 27 ఉంది కదా, 2 2 జార్ చేసి 1 యాడ్ చేస్తే 5, 2 2 జార్ 4 + 1 5. ఇప్పుడు 5 2 జార్ 10 + 2 12 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 12 2 జార్ 24 + 3 అవుతుంది 27. అంటే ఏం చేస్తున్నాం? 2తో మల్టిప్లై చేసి కన్సిక్యూటివ్ నెంబర్స్ వరుసగా వచ్చే నెంబర్లు కలుపుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? 27 2 జార్ చేసి +4 చేయాలి. 27 2 జార్ 54 + 4 58. అన్నిట్లో 58 ఉన్నట్టుంది. అయ్యో, ఓకే. అయితే ఇప్పుడు లెటర్స్కి వెళ్ళాలి. సి, ఇక్కడ రాస్తాను, CEGI ఇవి చెక్ చేద్దాం. సి అనేది థర్డ్ లెటర్, ఈ 5th లెటర్, 7th లెటర్, 9th లెటర్, అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ లెటర్స్. కాబట్టి నెక్స్ట్ 11th లెటర్ కావాలి. 11 అంటే కేతో స్టార్ట్ అయింది. ఇది ఒక ఆన్సర్ ఉంది. ఇది ఒకటి పట్టుకుంటే అయిపోతుంది, నెంబర్స్ కూడా అవసరం లేకపోతే. ఓకేనా? సో మరి నెక్స్ట్ ఇవి సిరీస్లో. నెక్స్ట్ ఏం తీసుకుందాం? అరేంజ్మెంట్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ వర్డ్స్. ఇక్కడ అరేంజ్మెంట్ ఏం చేయాలి సార్ అంటే అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యాజ్ పర్ డిక్షనరీ ఆర్డర్. డిక్షనరీలో వర్డ్స్ ఏ విధంగా వస్తాయో వాటిని వరుసగా మనం అరేంజ్ చేయాలి. చూడండి ఒకసారి. ఫస్ట్ జోకర్, హ్యూమనాస్టిక్, కార్పెంటర్, యానిమేటెడ్. ముందుగా ఎవరు వస్తారు? ఏతో కదా స్టార్ట్ అవుతుంది. ACHJ అంటే 4 3 2 1 ఫస్ట్ ఆన్సర్. ఇంకెందుకు? ఓకేనా, డైరెక్ట్ ఫస్ట్ లెటర్ తోటి అయిపోయింది. ఫస్ట్ లెటర్ వేరేగా ఉందనుకోండి, అప్పుడు మనం సెకండ్ లెటర్ చెక్ చేసుకుంటాం. ఎర్రర్, డిజాస్టర్, జాకబ్, ఫెకండ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇవి కూడా ఫస్ట్ లెటర్ బట్టి చెప్పవచ్చు. ఫస్ట్గా ముందు ఇందులో ఎవరు వస్తారు? డి వస్తుంది. డి అంటే 2తో స్టార్ట్ అవ్వాలి. 2తో స్టార్ట్ అయింది, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. డి అయిపోయింది. డిఈ రావాలి. ఈ అంటే ఫస్ట్ అవ్వాలి. సో ఇదే ఆన్సర్. ఓకేనా, 2 1 4 3 ఈజీ క్వశ్చన్స్. డిక్షనరీలో ఎలా ఉంటాయండి? ఫస్ట్ లెటర్స్ అన్నీ ఏతో స్టార్ట్ అవుతాయి, తర్వాత బితో స్టార్ట్ అవుతాయి, తర్వాత సితో స్టార్ట్ అవుతాయి. అందుకోసం ముందు ఇక్కడ ఎవరు స్టార్ట్ అవుతారు? డి ముందు వస్తుంది, తర్వాత ఈ వస్తుంది, తర్వాత ఎఫ్ వస్తుంది, తర్వాత జే వస్తుంది. ఓకేనా, అప్పుడు ఫస్ట్ లెటర్స్ కూడా ఈక్వల్గా ఉంటే సెకండ్ లెటర్కి వెళ్తాం మనం. ఓకేనా, ఎస్. థర్డ్ వన్ చూడండి ఎలా ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏముంది? హెయిర్, హెచ్, హీనా, హార్మోనియం, హోస్ట్, అన్ని హెచ్లే. ఇది హెచ్, ఇది హెచ్, ఇది హెచ్, ఇది హెచ్. కాబట్టి హెచ్తో ఉన్నవన్నీ కూడాను అన్ని లెటర్స్ కూడా హెచ్తో ఇచ్చాడు. కాబట్టి సెకండ్ లెటర్ ఇది ఏ, ఇదేమో ఈ, ఇక్కడ ఏ, ఇక్కడ ఓ. అంటే ఫస్ట్ ఏలు 2 ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది ముందు వస్తుందో మళ్ళా తెలియాలి అంటే థర్డ్ లెటర్ చూడాలి. థర్డ్ లెటర్ ఇక్కడ ఎవరున్నారు? ఐ ఉంది, ఇక్కడ ఎవరున్నారు? ఆర్ ఉంది. కాబట్టి ఏఐ ముందు, అంటే ఇదే ఫస్ట్. ఎయిర్ ఫస్ట్, తర్వాత 3 అంటే 1 3. ఈ ముందా ఓ ముందా?
ఈ ముందు కాబట్టి 2 4 1 3 2 4 ఎస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, బౌండ్, బోనస్, బంచ్, బోర్డ్. చూసుకుంటే బీఓ బీఓ బియు ఉంది, అంటే ఇది లాస్ట్లో వస్తుంది. ఇవన్నీ బీఓతో స్టార్ట్ అయ్యాయి కదా, బీఓ 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 బియు ఉంది, అంటే థర్డ్ది లాస్ట్లో ఉండాలి. థర్డ్ది లాస్ట్లో ఉన్న ఆప్షన్స్ రెండు ఉన్నాయండి, ఒకటి ఉంటే ఇంకా ఈజీ మనకు ఆన్సర్ అయిపోతుంది. బీఓలో ఇది యూతో స్టార్ట్ అయింది, ఇది ఎన్తో స్టార్ట్ అయింది, ఇది ఏతో స్టార్ట్ అయింది కాబట్టి ముందు ఏతో స్టార్ట్ అయింది. బీఓఏ, బీఓఏతో స్టార్ట్ అవ్వాలి, బీఓఏ. తర్వాత యుఐఎన్, బీఓఎన్, బీఓయు. ఓకేనా, సో మొత్తం రాసేద్దాం, ఇంకెందుకు ఇక్కడ దొరికేసింది కదా, బీఓఏఆర్డి బోర్డ్. తర్వాత ఎవరు, బోనస్, బౌండ్, ఆ తర్వాత ఏమో బంచ్. ఓకేనా, సో మనకి ఎలా రావాలైతే బోర్డ్ అనేది ఫోర్త్ లెటర్, బోనస్ అనేది థర్డ్ వన్, ఓకేనా, బౌండ్ అనేది ఫస్ట్ వన్, బంచ్ అనేది సెకండ్ వన్. 4 3 1 2 4 3 2 1 4 3 2 1 ఎస్ చూద్దాం ఒకసారి. అవునండి, ఒకసారి చెక్ చేద్దాం ఆప్షన్స్ ఏమైనా రాంగ్ ఉన్నాయేమో. బీఓఏ ఫస్ట్ వచ్చింది అయిపోయింది, బీఓఎన్ సెకండ్, బీఓఎన్ ఇది సెకండ్ కదా ఇక్కడ. ఓకే ఓకే, బోనస్ సెకండ్ అండి, కాబట్టి 4 2 రావాలి, 4 2. ఓకేనా, బౌండ్ 1, బంచ్ 3, 4 2 1 3, 4 2 1 3 అనేది సి ఆప్షన్ దగ్గర ఉంది. ఓకే ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్ చూడండి, ఫోర్త్ వన్ కానీ మనం చూసుకుంటే ఆర్కిస్టిక్, యాంటోనిమస్, యాంటోనిమస్, ఎరగెంట్, ఇలా ఒక 4 వర్డ్స్ తీసుకున్నాడు. అన్ని చెక్ చేద్దాం, అన్ని ఏ తోటి స్టార్ట్ అయినట్టు ఉన్నాయి డిక్షనరీ ఆర్డర్లో. ఇది ఏ ఉంది, సెకండ్ది ఏనే, థర్డ్ది ఏనే, ఫోర్త్ది ఏనే. మరి నెక్స్ట్ ఏఆర్, ఏఎన్, ఏఎన్, ఏఆర్. ముందు ఆర్ వస్తుందా ఎన్నా, ఎన్ కదా ముందు వస్తుంది, తర్వాత ఆర్లో. మరి ఎన్ఎల్లో కూడా ముందు ఎవరు వస్తారు చూడండి, ఏఎన్ఓ, ఏఎన్టి. ఓ వస్తుందా టీనా, ఏఎన్ఓనే, ఆ తర్వాత ఏఎన్టి. అంటే మనకి ఏమవ్వాలి, సెకండ్ థర్డ్ కన్ఫర్మ్ అయిపోయింది. సెకండ్ థర్డ్తో ఉన్నది ఎవరు, ఇది ఒకటే. 2 3 4 1 4 చూద్దాం. ఏఆర్ఆర్ఓ, ఏఆర్టీ ఉంది, ఆర్ ముందు వస్తుందా, టీ ముందు వస్తుందా, ఆర్ఏ ముందు వస్తుందా. R18 అయితే T20 కదా, కాబట్టి ఆర్టీ సరిపోయింది ఆన్సర్కి. సో ఇవి మనకి రీజనింగ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అండి. ఓకేనా, మొత్తం మీదుగా మనం 40 క్వశ్చన్స్ని చెప్పేసుకున్నాం. సో మరొకసారి చెప్తున్నానండి, ఇప్పటి వరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నవోదయకి సంబంధించి, సైనిక్ స్కూల్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే మన యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుందండి. నాయుడు స్టడీ సర్కిల్ VZM అని మీరు టైప్ చేసినట్లయితే మీకు అక్కడ యాప్ కనిపిస్తుంది. సో యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకొని మీకు కావాల్సినటువంటి కోర్సు అతి తక్కువ ప్రైజ్లోనే పొందొచ్చండి. ఓకేనా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.